రాజకీయాల్లో తమ పార్టీల అధినేతలను ఆయా పార్టీలకు చెందిన నేతలు పొగడడం చూస్తుంటాం. కానీ ఒక్కోసారి అది శృతి మించితే వివాదాస్పదం అవడంతో పాటుగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నేత తమ అగ్రనేత్రిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. మమతా బెనర్జీ అభినవ రామకృష్ణ పరమహంస అని టీఎంసీ యువనేత అభిషేక్ బెనర్జీని స్వామి వివేకానందతో పోల్చారు ఆ పార్టీ నేత కునాల్ ఘోష్. ఇదే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా తమ అభిమాన నేతలను దేవుళ్ళు, దేవతామూర్తుల మహోన్నత మూర్తులతో పోల్చడం వారిని అభిమానించే నేతలు కొత్తేమీ కాదు. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని రామకృష్ణ పరమహంసతో పోల్చడంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని రామకృష్ణ పరమహంస వారసురాలిగా గతంలో బ్రత్యా బోస్ అభివర్ణించారు. అలాగే మరో సందర్భంలో తృణమూల్ నేత నిర్మలా మమతా బెనర్జీని శారదాదేవితో పోల్చడంతో పశ్చిమ బెంగాల్లో రాజకీయ వివాదాన్ని రేపింది. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ మరో అడుగు ముందుకు వేసి మమతా బెనర్జీ రూపంలో రామకృష్ణ పరమహంస మన ముందు ఉన్నారని వ్యాఖ్యానించారు. కునాల్ ఘోష్ అక్కడితో ఆగలేదు. టీఎంసీ యువనేత అభిషేక్ బెనర్జీని స్వామి వివేకానందతో పోల్చారు. మమతా, అభిషేక్లను గురు శిష్యులుగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైంది. గత కొన్ని రోజులుగా అభిషేక్ బెనర్జీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్ నేతలతో పొసగడం లేదన్న టాక్ వినిపిస్తోంది. పార్టీలో కొంతమంది నేతల పనితీరుపై అభిషేక్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే అభిషేక్ బెనర్జీ తన లోక్సభ నియోజకవర్గం డైమండ్ హార్బర్కే పరిమితమవుతున్నారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతా సవ్యంగా లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆ పార్టీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల పశ్చిమ బెంగాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని మొత్తం 42 నియోజకవర్గాల్లో 35 స్థానాల్లో గెలుపొందాలని పార్టీ శ్రేణులకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీఎంసీ నేత కునాల్ ఘోష్ మమతా బెనర్జీ రామకృష్ణ పరమహంస అని, అభిషేక్ బెనర్జీని స్వామి వివేకానంద అని చేసిన వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశంగా మారాయి. అదే సమయంలో రామకృష్ణులకు చాలా మంది శిష్యులు ఉన్నప్పటికీ ప్రజలు ఆయన మాటలను వివేకానంద నోటి ద్వారా వినాలనుకున్నట్లు గుర్తు చేశారు కునాల్ ఘోష్. అదేవిధంగా అభిషేక్ బెనర్జీ ద్వారా మమతా బెనర్జీ భావజాలాన్ని ప్రజలు చూడాలనుకుంటున్నారని, మమతా బెనర్జీ అభివృద్ధిని, ఆమె త్యాగాన్ని, ఆమె ఉద్యమాన్ని అభిషేక్ ద్వారా ప్రజలు చూడాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో జూనియర్ సీనియర్ వివాదం నేపథ్యంలో కునాల్ ఘోష్ అభిషేక్ బెనర్జీకి బాసటగా నిలుస్తున్నారు. 2036 వరకు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఆ తర్వాత అభిషేక్ బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉంటారని ఇటీవల కునాల్ ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి మమతా బెనర్జీని రామకృష్ణ పరమహంస అని, అభిషేక్ బెనర్జీని స్వామి వివేకానంద అని చేసిన వ్యాఖ్యలు కాస్త పార్టీ వర్గాల్లోనే కాదు రాష్ట్రంలో కూడా హాట్ టాపిక్గా మారాయి. అయితే కునాల్ ఘోష్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు చేసింది. మానసిక సమస్యలుంటే తప్ప ఎవరూ ఇలాంటి మాటలు అనలేరని ఎద్దేవా చేస్తున్నారు బీజేపీ నేతలు. మమతా బెనర్జీని రామకృష్ణ పరమహంసతో పోల్చడం విడ్డూరంగా ఉందని, రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి పోలికలు సరికాదనేది వారి వాదన. భక్తుల సెంటిమెంట్ను గాయపరిచేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలోనే మండిపడుతున్నారు. అయితే మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలపై కునాల్ ఘోష్కు ఉన్న అభిమానంతో ఆయన వారిని గొప్ప వ్యక్తులతో పోల్చడం కాస్త వివాదాస్పదమైంది. అది కూడా రాజకీయంగా ప్రత్యర్థులకు విమర్శించేందుకు అవకాశం ఇచ్చినట్లయింది. అయినప్పటికీ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ చెరగని ముద్ర వేశారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ తనమదైన ముద్ర వేశారనడంలో అతిశయోక్తి లేదు. రాజకీయ రంగంలో మమతా బెనర్జీ ఒక శిఖరమని చెప్పాలి. అలాంటి నేతలకు అభిమానులు ఉండడం, ఆ అభిమానంతో గొప్ప గొప్ప వ్యక్తులతో పోల్చడం పెద్ద విషయమేమీ కాదు. కానీ రాజకీయంగా మాత్రం విమర్శలకు దారితీస్తోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్న మమతా బెనర్జీ 5 జనవరి 1955న జన్మించారు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన
ప్రోమిలేశ్వర్ బెనర్జీ, గాయత్రి బెనర్జీ దంపతులకు పుట్టారు మమతా బెనర్జీ. 1970వ దశకంలో రాజకీయ జీవితం ప్రారంభించిన మమత అనతి కాలంలోనే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవిని పొంది జాగామయాదేవి కాలేజీలో ఆనర్స్ డిగ్రీ, కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టాను పొందారు. శ్రీ శిక్షాయతన్ కాలేజీ నుంచి ఉపాధ్యాయ విద్యలో కూడా పట్టా పొంది జోగేష్ చంద్ర కళాశాల నుంచి లా డిగ్రీని పొందారు. మొండి పట్టుదలకు మొదటి పేరు. భారతదేశం అంతటా పేరున్న వనితగా మమత గుర్తింపు పొందారు. 1984 నాటికి పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమి మహాయోధులు, రాజకీయ రంగ ప్రముఖులుగా ఉన్న కాలంలో మమతా బెనర్జీ ఒక విద్యార్థి నాయకురాలు. కాంగ్రెస్ నాయకుడు సుబ్రతా ముఖర్జీ నాయకత్వంలో విద్యార్థి రాజకీయాల్లో ముఖ్యంగా కనిపించే ఈ అగ్ని జ్వాల ఆ కాలంలో వామపక్షంలో బాగా పేరు ప్రతిష్టలున్న నాయకుడు సోమనాథ్ చటర్జీపై 1984 ఎన్నికలలో పోటీ చేశారు. జాదవ్పూర్ నియోజకవర్గంలో సోమనాథ్ చటర్జీతో పోటీ చేయడానికి పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు వెనుకడుగు వేసిన కాలమది. సోమనాథ్ చటర్జీకి జాదవ్పూర్ నియోజకవర్గం కంచుకోట. చిచ్చర పిడుగు మమతా బెనర్జీ ఇంటింటికి వెళ్లి పేద సాదలతో ముచ్చటించి వారి కష్టాలను తెలుసుకుని, నేను మీలో ఒక మనిషినని, మీరు పంపితే నేను లోక్సభకు వెళ్లగలను అని ప్రజలతో పాలు నీళ్లలా కలిసిపోయారు. అటువంటి ప్రచారాన్ని అడుగడుగునా ప్రజలకు చేర్చి సోమనాథ్ చటర్జీని మట్టి కరిపించారు. 1984లో వామపక్షాలకు దిమ్మ తిరిగిపోయింది. అప్పట్నుంచి మమతా బెనర్జీకి ఫైర్ బ్రాండ్ పేరు స్థిరపడింది. మమతా బెనర్జీ పెళ్లి చేసుకోలేదు. సింగూర్లో టాటా కంపెనీని గుజరాత్కు తరిమేసి అక్కడి బలవంతపు భూసేకరణను ఆపివేయించి రైతు బంధుగా రైతుల అభిమానాన్ని పొందారు. ఆనాటి పాలక వామపక్ష దౌర్జన్యాన్ని అతి వీరోచితంగా ఎదుర్కొన్నారు. 13 మే 2011 నాడు 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనను పశ్చిమ బెంగాల్లో కూకటి వేళ్లతో పెకిలించి వేశారు. మమతా బెనర్జీ నిరాడంబర మహిళగా పేరుగాంచారు. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సాధారణ ప్రజ మాదిరిగానే జీవితం కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె భుజానికి ఓ గుడ్డ సంచి, గుండె నిండా పట్టుదల, మెదడు నిండా పశ్చిమ బెంగాల్ అభివృద్ధి ఆలోచనలు, మాటల నిండా ఆదర్శపు నిప్పు కణికలు ధరించి చేతల్లో నిరూపించిన ధీర వనిత, వీర వనిత మమతా బెనర్జీ. 1996లో తనపై పరాక్రమవంతమైన దాడిని సైతం గుండె నిబ్బరంతో ఎదుర్కొన్న ధీశాలిని. అందుకే మమతను మరో దుర్గామాతగానే బెంగాల్ ప్రజలు భావిస్తారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ మమతా బెనర్జీ రూపంలో రామకృష్ణ పరమహంస మన ముందు ఉన్నారని, అభిషేక్ బెనర్జీని స్వామి వివేకానందతో పోల్చడం కాస్త వివాదాస్పదంగా మారింది. దీనిపై బీజేపీ నేతలు విమర్శలు చేశారు. అదే సమయంలో ఈ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైంది.